ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం, రేపో మాపో పంజాబ్లో కేజ్రీవాల్ వచ్చేసి పోటీ చేసేసి అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిపోతాడు అనుకోవడం, దీంతో అర్జెంటుగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు అనుకుంటా పంజాబ్ ముఖ్యమంత్రి. లేకపోతే తనని పక్కన పెట్టేసిన ఎవడు పట్టించుకోరనుకున్నట్టున్నాడు. అందుకే ఒక ఎమోషనల్ పాయింట్ రేకెత్తించాడు పంజాబ్ ముఖ్యమంత్రి. ఈయన గారు చెప్పేటటువంటి పాయింట్ భగవంత్ మాన్ ఏమని చెప్తాడంటే, అమెరికా నుండి అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలన్నీ అమృత్సర్లోనే దించుతున్నారు, అక్కడి నుంచి మిగతా రాష్ట్రాలకి డిప్యూటీ చేస్తున్నారు. అంటే మా రాష్ట్రం పరువు పోవట్లేదా? దేశంలో మా పరువు తీయడమే కాకుండా అంతర్జాతీయంగా మా పరువు తీయడానికి అన్నది. అక్కడికి వస్తున్నోడు అంతర్జాతీయ ఉగ్రవాది కాదు, భారతీయుడే. అడ్డదారిలో పోయి ఇరుక్కుపోయినోడే, ఆడు మన మనిషే, దారి తప్పిన మనవాడే. అందులో పంజాబ్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే అమృత్సర్ అనేటటువంటిది పాకిస్తాన్ వాళ్ళ దేశం కాదు, భారత్లో ఒకటి. ఆ వచ్చినోళ్ళు ఈ దేశంలో ఎక్కడో చోట దిగాల్సిందే, దగ్గరుంది కాబట్టి అక్కడ దించుతున్నారు. కానీ ఈలోపు తప్పుడు ప్రచారం అన్నటువంటిది తెర మీదకి తీసుకొచ్చేశాడు. దానికి ఇటు పక్కన ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ కౌంటర్ కూడా ఇచ్చుకొచ్చింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో రాజకీయం చేయడం తగదని హితవు పలికింది. ఆప్ నేతలు దేశ భద్రతను పట్టించుకోరు, వాళ్ళకి రాజకీయాలే కావాలంటూ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ లాంటి వాళ్ళు ఖండించడము జరిగిపోయింది.